ఈరోజు మనందరికీ కూడా చక్కటి రామాయణాన్ని ప్రవచన రూపంలో మనకి చెప్పడానికి శ్రీమతి బేతపూడి శ్యామల గారు ఇచ్చేసి ఉన్నారు. అయితే రామాయణం చెప్పడం అన్నది అది ఒక కళని చెప్పాలి, ఎందుకంటే అది ఒక మహా పెద్ద గ్రంథం. అది రామాయణము అంటే మిగతా ఉండే భారతం, భాగవతం చాలానే ఉన్నాయి. అయితే రామాయణం అన్నది ఏంటంటే రాముడు తను ఆచరించి మనము ఎలా ఉండాలో చూపించిన మహానుభావుడు, అందుకే ఆయన దేవుడయ్యాడు. కాబట్టి అటువంటి మహాగ్రంథాన్ని ఈరోజు మనమందరికీ అర్థమయ్యే రీతిలో మన మోసీజీ రచించిన మహాగ్రంథాన్ని ఆవిడ చక్కగా శ్యామల గారు మనందరికీ చెప్పడానికి మనందరి ముందు ఇచ్చేసి ఉన్నారు. అయితే వీరు BSc BEd చేశారు, అలాగే MA ఇంగ్లీష్ లిటరేచర్, MCom, అలాగే హిందీ రాష్ట్ర భాషా ప్రవీణ కూడా చేశారు. అలాగే సంస్కృత్లో కూడా ప్రైమరీ సర్టిఫికేట్ హోల్డర్ కూడా. సో ఇన్ని క్వాలిఫికేషన్స్ వీరిలో ఉన్నాయి. అలాంటి వారు మనకి ఈరోజు చెప్పడానికి వచ్చారంటే అదందరూ మనం చాలా హర్షించదగ్గ విషయం ఇది. అలాగే ఈవిడ స్కూల్లో ప్రిన్సిపల్గా 22 years వర్క్ చేశారు. అలాగే ఓన్లీ ఇక్కడ మన తెలంగాణ స్టేట్లోనే కాకుండా అనేక స్టేట్స్లో కూడా ఈవిడ చేశారు. అలాగే డిగ్రీ కాలేజ్ స్కూల్స్కే కాకుండా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్గా కూడా వీరు 13 years చేశారు. ఈవిడికి చాలా రకాలైన అవార్డ్స్ కూడా వచ్చాయి. అందులో 4 సార్లు బెస్ట్ అడ్మినిస్ట్రేషన్, అంటే ఒక స్కూల్ నడపాలి అంటే నేను కూడా యాజ్ ఎ టీచరు, ఒక ప్రిన్సిపల్ మీద ఎంత బాధ్యత ఉంటుంది అన్నది నాకు బాగా తెలుసు. ఆ అడ్మినిస్ట్రేషన్ అన్నది ఆ చైర్లో కూర్చున్న వాళ్ళకే తెలుస్తుంది. అలాంటిది ఆవిడ అడ్మినిస్ట్రేషన్లో 4 times ఆవిడ అప్రైజ్ పొందారు అంటే నిజంగా మనందరం హర్షించదగ్గ విషయం. మనందరం ఒక్కసారి ఆవిడని అభినందిద్దాం దానికి. అలాగే వీరు ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగానే కాదు, నేను అన్ని రంగాలలోనూ కూడా ప్రావీణ్యత ఉన్నవారు అని చెప్పడానికి వీరు వీణ కూడా వాయిస్తారు. చక్కటి వీణా వాయిద్యం కూడా వచ్చు వీరికి. అది కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు వీరు వీణా వాయిద్యంలో. అలాగే మంచి సింగర్, చక్కగా గాత్రం కూడా ఉంది. అంటే ఇందుకలను అందులేదని సందేహం వలదు అన్నట్టు అన్ని కళలు వారిలో మూర్తిభవించి ఉన్నాయి. అలాగే వీరు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ఫ్రమ్ పార్టిసిపేటింగ్ ఇన్ వీణా అండ్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్. దాంట్లో కూడా వీరు సర్టిఫికేట్ పొందారు. అలాగే ఈవిడ భారత ఋషిపీఠం మొదలైన వాటిలో మహతి సాహితీ కవి సంగమం వారిచే రవీంద్ర భారతి సాహితీ కవి చక్రవర్తి, అబ్బో ఎంత చక్కటి బిరుదో చూడండి, రవీంద్ర భారతిలో సాహితీ కవి చక్రవర్తి అనే బిరుదు వీరికి దక్కింది. ఇదే కాకుండా చాలా సర్టిఫికేట్స్ వీరు అన్ని రంగాల్లో కూడా వీరికి ఇచ్చారు. కాబట్టి అటువంటి శ్యామల గారు ఈరోజు మన అమ్మవారి ముందు మన అందరికీ అర్థమయ్యే భాషలో మన మోసీజీ రచించినటువంటి రామాయణాన్ని చెప్పడానికి ముందుకు వచ్చారు. వారిని సాదరంగా ఆహ్వానిస్తూ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. ఓం మహాగణపతి నమః, ఓం గురుభ్యో నమః, ఓం ఐం హ్రీం శ్రీ శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీరు చెప్పినంత గొప్ప క్వాలిటీస్ ఏవి లేవండి. ఒకవేళ ఉన్నాయి అని ఇతరులు ఎవరైనా అనుకుంటే ఆ క్రెడిట్ అంతా అమ్మవారిదే. ఎందుకంటే ఒక ఇన్స్ట్రుమెంట్లో కొంతమందిని కొన్ని విషయాలు తీసుకుంటారు, కొంతమందిని సామాజిక సేవ కోసం తీసుకుంటారు, కొంతమందిని కొన్ని విధంగా తీసుకుంటారు. కాబట్టి మనం ఏం తీసుకున్నా కానీ అశాశ్వతమైన ఒక బాడీని ఆవిడ ఇన్స్ట్రుమెంట్గా ఎన్నుకుంటున్నారు. కాబట్టి అంతా కూడా అమ్మవారికి అర్పిస్తున్నాను. ధన్యవాదాలండి. అంటే ఇది నాకు ఒక మంచి అవకాశం. రామాయణం చెప్పడానికి నేను రాలేదు. ఆ రామాయణాన్ని రచించిన మరాఠీలో వందనీయ లక్ష్మీబాయి కేల్కర్, అంటే ఆవిడ మనం వందనీయ మౌసీజీ అని పిలుచుకుంటాం. వారు రాసిన ప్రవచనాన్ని మీకందరికీ చేర్చడానికి ఒక ఇన్స్ట్రుమెంట్గా ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇదే నా రోల్. మనం ప్రారంభిద్దాం. ఇంకా దీని పేరు పదదర్శిని శ్రీరామ కథ. లక్ష్మీబాయి కేల్కర్ గారు వారు రాసిన మరాఠీలో, దాని తెలుగులో డాక్టర్ సోమరాజు సుశీల గారు తెలుగులోకి అనువదించారు. ఇది చాలా బాగుంది. అయితే కొంత మనం ఏమనుకుంటామంటే ఇది వేరే రామాయణమేమో అని అనుకుంటాం.
ముఖ్యంగా స్త్రీలకు అప్పుడున్న అవకాశాలు ఎన్ని గ్రంథాలు చదవడానికి అని అది స్వయంగా వారే చెప్పారు. 1905 అప్పుడు జన్మించారు వారు లక్ష్మీబాయి గారు. తర్వాత 1920లో ఆవిడకి వివాహం జరిగింది. 1930లో ఆవిడ భర్త పరమపదించారు. అయితే ఆవిడ ఏం చేశారంటే అంతకుముందే గాంధీ గారి పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ మనకి స్వతంత్ర పోరాటం జరుగుతున్నది కాబట్టి ఆ సమయంలో అందరూ చాలామంది కూడా ఈ స్వతంత్ర పోరాటంలో పార్టిసిపేట్ చేశారు. అందులో మన మౌసీజీ కూడా చేరారు. ఆమె గాంధీ గారి దగ్గర పనిచేశారు వార్తాలో. ఆ పనిచేస్తున్నప్పుడు ఏమైందంటే ఆమెకి గాంధీ గారి మాటలు, ఆయన ఉద్యమాలు, ఆయన చేసే పనులు అన్నీ కూడా ఆమెకు చాలా నచ్చేవి. ఎందుకంటే గాంధీ గారి అభిప్రాయాలు చాలా ఉన్నతంగా ఉంటాయని మనకు అందరికీ తెలుసు. ఆ రకంగా చేసినప్పుడు ఒకరోజు ఒక స్త్రీ గాంధీ గారి దగ్గరికి వచ్చిందట. వచ్చి ఆవిడ అడిగారట ఏంటంటే అందరూ సీతలాగా ఉండాలి అని చెప్తారు, ఆడవాళ్ళకి చెప్తారు నువ్వు చాలా బాగా ఉండాలమ్మా, సీతలాగా సౌశీల్యం ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని. కానీ రాముడిలాగా ఉండండి అని మగవాళ్ళకి ఎందుకు చెప్పారు అని గాంధీజీ ప్రశ్నిస్తే గాంధీజీ గారు ఏం చెప్పారంటే ఒక సీత జీవనంలో నుంచే రాముడు రూపుదిద్దుకున్నాడు అని చెప్పారు. సీత జీవనంలో నుంచి, జీవితం కాదు జీవనం, జీవనం అంటే లైఫ్ స్టైల్, ఆవిడ జీవనంలో నుంచి రాముడి క్యారెక్టర్ రూపుదిద్దుకుంది అదంట. అది ఈయనకేమో అంత తృప్తి కలిగించలేదు, అందులో ఫుల్ సాటిస్ఫాక్షన్ కనపడలేదు. అదే ఆలోచించారు. అప్పుడు అనిపించింది ఆమెకి రామాయణం చదవాలి అని. సీత గురించి ఇంత చెప్పారు, సీత ద్వారా రాముడు రూపొందాడంటే అసలు రామాయణం ఏముంది, అది ఫస్ట్ ఆవిడ మనసులో పడ్డ బీజం. ఇంకా సెకండ్ టైం ఆవిడకి చదవాలని ఎందుకు అనిపించిందంటే ఆ వార్తలో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు పనిచేస్తున్నప్పుడు చాలామంది నేతలు స్వతంత్ర పోరాటం చేస్తున్న వారందరూ కూడా ఒక చోట చేరి మీటింగ్స్లో వాటిలో మాట్లాడుకునేవారు. ఏంటి అంటే మనకి స్వతంత్రం రావాలి, స్వతంత్ర భారతదేశం వచ్చిన తర్వాత అది రామరాజ్యంగా మారుతుంది, సుసామ్రాజ్యం అవుతుంది, ఆ రోజు కోసం మనందరం కృషి చేద్దాము అంటే రామరాజ్యం అంటే ఎలా ఉంటుంది మళ్ళీ ఆవిడకి డౌట్. సో ఇది కూడా ఆమెకి రామాయణం చదవాలి అన్న బీజం పడ్డానికి కారణం. తర్వాత ఆవిడ రకరకాల బుక్స్ చదివారు, రామాయణానికి సంబంధించినవి చాలా పుస్తకాలు చదివారు. అయితే ఎక్కడ కూడా ఆవిడ ఫుల్ సాటిస్ఫాక్షన్ లేదు. కొన్ని ఎట్లా కనిపించింది అంటే కొన్ని హాస్యంగా కూడా కనిపించినాయంట. అందులో ఒక రామాయణం గురించి ఆవిడ చెప్తున్నారు, ఆనంద రామాయణం. అందులో ఆవిడ ఏమంటున్నారంటే ఒక కట్టుకథ, ఈ కట్టుకథ మనకు తెలిసిపోతూనే ఉంటుంది. ఏంటంటే సీతారాములు అడవుల మీద వచ్చిన తర్వాత అప్పుడు కైక ఏం చేసిందంటే నువ్వు రావణాసుడు చూసావు కదా, అతను ఎలా ఉంటాడో బొమ్మ గీసి చూపిస్తావా అని సీతను అడిగిందట. అప్పుడు సీతమ్మ అన్నది నేను అతను చూడలేదు, ఏనాడు పేపాలు చూడలేదు, అది మనకు తెలుసు. ఎందుకంటే వాల్మీకి రామాయణం చదివిన వాళ్ళకి సీత రావణాసుడు వైపు చూడలేదు, ఇంకా మధ్యలో ఒక గడ్డి పరక అడ్డం పెట్టుకుని మాట్లాడింది. ఎందుకంటే పరపురుషుడితో మాట్లాడడం అనేది తప్పు. ఎందుకంటే మాట్లాడడం తప్పు అంటే అలాంటి వాడితో మాట్లాడడం తప్పు. వాడు దుర్బుద్ధితో ఉన్నాడు, అతని వక్ర దృష్టి తన మీద పడకుండా గడ్డి పోసిన అడ్డం పెట్టుకుంది అని ఒక అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే నువ్వు గడ్డి పరక లాంటి వాడిని అని తృణీకరించి చెప్పడం కూడా ఒక అర్థం. ఆ విధంగా ఆవిడ గడ్డి పరకని పెట్టుకుని సీతమ్మ మాట్లాడింది. అయితే అలాంటప్పుడు మరి రావణాసుడు ఆవిడ ఫుల్గా ఎలా చూసింది, చూడలేదు. కాబట్టి ఆమె ఏం చేసిందిగా రావణాసుడు జటాయువుతో యుద్ధం చేసేటప్పుడు అప్పుడు రావణాసుడి బొటన వేలు తెగి కింద పడింది. ఆ కింద పడిన బొటన వేలు మాత్రం చూశాను అని ఆ బొటన వేలు బొమ్మ గీసి చూపించిందిట ఆవిడ. చూపిస్తే కైకి ఏం చేసింది, ఆ బొటన వేలు బేస్ తీసుకుని ఆధారం చేసుకుని మనం కంప్యూటర్స్లో గీస్తాం కదా అప్పుడప్పుడు ఊహాచిత్రాలు డిటెక్షన్ పనులు చేసేటప్పుడు ఇన్వెస్టిగేషన్స్లో, అలా మొత్తం ఆవిడ
పక్షి కూతుల దగ్గర నుంచి సీతకు ఏది ఇష్టము అనేది ఆయన తెలుసు. అలాగే సీతను ఏం చేస్తుంది, రావణాసుడి దగ్గర అక్కడ ఉన్నప్పుడు హనుమంతుడు వచ్చాడు. హనుమంతుడు వచ్చి అశోకవనంలో సీతను చూసి ఆమెతో మాట్లాడినప్పుడు రాముడి గురించి వివరిస్తుంది. ఎన్నో చెప్తుంది రాముడి గురించి. నా రాముడు ఇలాంటి వాడు, నా రాముడు అలాంటి వాడు అని రాముడి శౌర్యాన్ని గురించి, ప్రతాపం గురించి, రాముడి సుగుణాల గురించి ఎన్నో చెప్తుంది ఆవిడ. అప్పుడు మనకు అనిపిస్తుంది అలా ఒరిజినల్గా వాల్మీకి రామాయణం మనం చదివి ఆస్వాదిస్తున్నప్పుడు సీతకి రాముడికి భేదం లేదు. వాళ్ళ ఆలోచన ధోరణి ఒకటే, వాళ్ళు ఎప్పుడున్నా వాళ్ళిద్దరూ ఒకటే. ఇప్పుడు ఇట్లా రాముడు ఇలా అనుమానించి పరిత్యజించాడు అని ఆనంద రామాయణం కూడా ఎంతవరకు కరెక్ట్? కాబట్టి ఇది చాలా తప్పు. ఇలా కట్టుకథలతో చాలా రామాయణాలు వచ్చినాయి. కాబట్టి మనం అవన్నీ విశ్వసించిన అవసరం లేదు అని మౌసీజీ ఒక కన్క్లూజన్కి వచ్చారు. అలా వేరే వేరే రామాయణాలు కూడా చాలా ఉన్నాయి. అదేంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే దేశ కాల పరిస్థితుల్ని బట్టి రచించారు అలా రామాయణాలు. ఆ టైంలో సామాజిక పరిస్థితి ఎలా ఉందో ఆ పరిస్థితుల్ని బట్టి అక్కడ పాత్రలను చిత్రీకరిస్తూ అదే రామాయణం రాశారు. వాల్మీకి రామాయణం ఆధారంగా అంటున్నారు. ఎవరు ఏ రామాయణం రాసినా కింద వాల్మీకి రామాయణం ఆధారంగా. వాల్మీకి రామాయణం ఆధారంగా అంటే ఏంటి? ఒరిజినల్ వాల్మీకి, కానీ వీళ్ళందరూ కొంచెం దానికి ప్రదర్శిస్తున్నారు అనమాట. దానికి ఏంటంటే కవిత ఏమంటారు చూడండి, అలా కొన్ని బాగుంటాయి. ఇప్పుడు రాముడు ఉడత సాయం అంటారు కదా, అది కూడా లేదు రామాయణంలో, కానీ వినడానికి బాగుంది. ఒక చిన్న స్థాయిని కూడా రాముడు మర్చిపోలేడు అని చెప్పడానికి, కానీ నిజంగా వాల్మీకి రామాయణం లేదు. అలా ఎన్నో ఉన్నాయి. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే ఈమె తులసీదాస్ గారు రామచరిత మానస్ చదివారు. మనం కూడా కొంతమంది చదివే ఉంటారు. కాబట్టి వాల్మీకి రామాయణంతో మనందరం దాదాపు చదివేశారు అందరూ కూడా నాకు తెలిసి. అయితే రామచరిత మానస్ కూడా అది అబద్ధమేం కాదు. అది తులసీదాస్ గారు స్వయంగా రాసింది. ఆయన రాసినప్పుడు ఆయనకి హనుమంతుడు కూడా రోజు వచ్చి వినేవాట ఆయన ప్రవచనం చేస్తుండే. కాబట్టి అది కూడా నిజమే. అక్కడ ఏమిటంటే ఒక చోట నేను చదివాను, అదేంటంటే హనుమంతుడికి తులసీదాస్ గారికి ఆర్గ్యుమెంట్ అయింది. హనుమంతుడు అన్నాక నేను లంకలో చూసినప్పుడు అక్కడ కొన్ని పువ్వులు ఎర్రగా ఉన్నాయి, నువ్వు తెల్లగా ఉన్నాయని ఎందుకు రాశావు రామచరిత మానస్లో అంటే తులసీదాస్ గారు అన్నాక తెల్లగానే ఉన్నాయి ఆ పువ్వులు అంటే కాదు ఎర్రగా ఉన్నాయని వాదించాను. అప్పుడు ఏమైందంటే స్వయంగా రాముడు గారు వచ్చి చెప్పాట అప్పుడు తెగనివే. కానీ హనుమంతుడు కోపంలో పడవు, రావణాసుడి మీద కోపంలో లంకలో వెళ్ళి వెతుకుతూ ఆ సీత ఉన్న దైన్య స్థితి ఇవన్నీ చూసేసరికి చాలా కోపం వచ్చి హనుమంతుడి కళ్ళు ఎర్రబడ్డాయి. అప్పుడు ఆ తెల్ల పువ్వులు ఆయనకి ఎర్రగా కనిపించినాయి. కాబట్టి ఇద్దరిని కరెక్ట్ అని చెప్పారు. ఇవన్నీ కూడా వినడానికి ఎంత బాగున్నాయి. ఇవన్నీ కవులు రచించినవి, కానీ ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో లేవు ఇవన్నీ కూడా. అట్లాగే మారీచుడి గురించి మనం చెప్పారు. మారీచుడి గురించి తులసీదాస్ ఏమని వర్ణించారంటే ఇదంతా కూడా మన మౌసికలు రాశారు. ఇందులో ఆవిడ ఏమంటారంటే మారీచుడు ఒక వెర్షన్, మారీచుడి గురించి తులసీదాస్ గారు ఒకటి చెప్పారు, వాల్మీకి ఒకటి చెప్పారు. ఎందుకంటే మారీచుడు పరిగెడుతున్నట్ట, రాముడు బాణం తీసి కొట్టడానికి మాయలేటి రూపంలో వచ్చాడు మారీచుడు. వచ్చినప్పుడు అతని పట్టుకోవడానికి జింకను సీత పడుతుంది కదా మాయలేని దెమ్మని, బంగారు లేని దెమ్మని అడిగినప్పుడు రాముడు ఏం చేశాడంటే దాన్ని వెంటాడుతున్నాడు. అప్పుడు అది వెనక్కి తిరిగి చూసుకుంటూ పరిగెత్తుంది. ఆగి పరిగెడుతుంది, కొంచెం ఆగుతుంది, మళ్ళీ పరిగెడుతుంది. ఎందుకు అంటే దానికి తులసీదాస్ చెప్పింది ఏంటి అంటే రాముడు దేవుడు అని మారీచుడికి తెలుసు. అందుకే ఇంత సంమోహమైన రాముడి రూపం నా మనసులో నిలబడాలి, అందుకని ఎంతసేపు చూసినా తల్లి తిరగట్లేదు, అందుకని కాసేపు ఆగి మళ్ళీ పరిగెడుతూ అలా చూస్తూ తల్లిలో రాముడిని చూస్తున్నాడు, రామ దర్శనం కోసం తప్పిస్తున్నాడు అని తులసీదాస్ గారు చెప్పారు. వాల్మీకి రామాయణంలో ఏం చెప్పారంటే అది చదివే ఉంటారు. మారీచుడు రావణాసుడికి చాలా పెద్ద స్పీచ్ ఇస్తాడు. రామో విగ్రహవాన్ ధర్మః అనేది మారీచుడే చెప్పాడు. అది మనుషులు అన్న మాట కాదు, అది సాక్షాత్తు మారీచుడే చెప్పాడు. అప్పుడు రావణాసుడికే చెప్పాడు. అలా అది ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎందుకంటే రాముడి గుణగణాలన్నీ పొగుడుతాడు మారీచుడు. చెప్తాడు నేను మాయలేటిగా వెళ్ళను, రాముడిని చంపేస్తాడు. అసలు నాకు రాముడి పేరు వింటేనే భయం. ఒకసారి పట్టాడు చిన్న కుర్రవాడు రాముడు విశ్వామిత్రుడి యాగం రక్షించడానికి రాముడు వచ్చినప్పుడు, అప్పుడు రాముడు కుర్రవాడు చిన్నపిల్లడు రామలక్ష్మణుడు. విశ్వామిత్రుడు చెప్తాడు నా యాగం రక్షించండి అని. అప్పుడు వీళ్ళొచ్చి రక్షించేటప్పుడు యాగరక్షణ చేసేటప్పుడు అప్పుడు మారీచుడు సుబాహుడు వస్తారు అది ఆ యజ్ఞం భగ్నం చేయడానికి. అప్పుడు సుబాహుని చంపేస్తారు. కానీ రాముడు ఒక బాణం వేసేసరికి మానవాస్త్రం అది వేసి కొట్టేసరికి మారీచుడు సముద్రం ఎగిరి అవతలిపోతాడు సముద్రం దాటి. దాంతో అప్పటి నుంచి ఏంటంటే మారీచుడికి రాముడు అంటే చాలా భయం, అన్నాడు వణికిపోతుంటాడు. చివరికి ఏం చెప్తాడు
జోలికి పోకూడదు అని కూడా చెప్తాడు. అలాంటిది మారీచుడు ఇక్కడ ఏంటంటే వాల్మీకి రామాయణంలో అతను లేడీలాగా పరిగెడుతున్నాడు, ప్రాణభయంతో పరిగెడుతున్నాడు. ఇక్కడ రాముడు తనని వదలడం తెలుసు. మరి ఎందుకు ఒప్పుకున్నాడు? రావణాసుడు చెప్పిన పనికి ఎందుకు ఒప్పుకున్నాడు అంటే, ఒప్పుకోకపోతే రావణాసుడు చంపేస్తానని చెప్తాడు. నువ్వు మాయలేడిగా వెళ్ళి రాముడిని లక్ష్మణుని ఆకర్షించు, నేను సీతాపహరణం చేస్తాను, నా మాట వినకపోయావా నేను చంపేస్తాను అని చెప్తాడు. అప్పుడు మారీచుడు ఒక నిర్ణయానికి వస్తాడు. ఏమని అంటే, ఎట్లాగో చావు తప్పదు, ఇప్పుడు నేను వెళ్ళకపోతే రావణాసుడు చంపేస్తాడు, వెళ్ళానంటే రాముడు చంపేస్తాడు, రాముడి చేతులు చనిపోతే మోక్షం వస్తుంది, ఆయన భగవంతుడు కాబట్టి. అంటే భగవంతుడిని ఖచ్చితంగా అతను తీర్చలేకపోయినా ఆయన ఏదో విశేషమైన అవతారం తెలుసు, పురుషోత్తముడు తెలుసు. అలాంటి గొప్ప రాజు కొడుకు చేతిలో చనిపోతే నాకు కీర్తి, అంతేగాని రాక్షసుడి చేతిలో చావడం ఎందుకు బలవంతంగా అని ఇష్టం లేకపోయినా మాయలేడిగా వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. అందుకని ఏం చేశాడు? చనిపోతాడని తెలుసు, రాముడు తనని వెంటాడుతున్నాడని తెలుసు, అందుకని ఆ ప్రాణభయంతో వెనక్కి తిరిగి చూస్తూ పరిగెడుతున్నాడు అని వాల్మీకి రాశాడు. రాముడి అందాన్ని చూస్తూ రాముడిని అలాగే చూసి చనిపోవాలని కోరుకుంది అని తులసిదాస్ గారు రాశారు. ఈ రెండింటిలో మనకి ఏది కన్విన్సింగ్గా ఉంది, ఏది మనం కరెక్ట్ అని చెప్పగలము? ఈ రెండింటిలో వాల్మీకిదే. ఎందుకంటే ఆయన భయంతోనే మొదట ఒప్పుకోలేదు కాబట్టి, భయంతోనే ఉన్నాడు వాడు పరిగెత్తాడు, భయంతోనే పరిగెత్తాడు కానీ ఆగి మరి చూస్తూ ఊరుకోడు కదా అని చెప్పి ఇవన్నీ ఆవిడ సమర్థిస్తున్నారు. మన మౌసీజీ సమర్థించిన రామాయణం వాల్మీకి రామాయణం. వాల్మీకి రామాయణమే ఎందుకు సమర్థిస్తున్నారంటే ఇవన్నీ రీజన్స్ అనమాట. అన్ని నిజంగా జరిగినట్టు రాశారు. ఇంకోటి మీరు కూడా అబ్జర్వ్ చేయండి, రాముడి క్యారెక్టర్ కొన్ని చోట్ల సామాన్యమైన మానవుడుగానే ఉంటుంది. ఇంకొక రీజన్ కూడా చెప్తున్నారు మౌసీజీ. నేను ఈ వాల్మీకి రామాయణమే నిజము అని చెప్పడానికి కారణం ఏంటంటే, మిగతా రామాయణం ఏం చేసింది అంటే రాముడి దేవుళ్ళగా డైరెక్ట్గా చూపించేసింది. కాబట్టి మనం ఏమనుకుంటాము, ఆయన ఏకపత్ని వ్రతుడు అంటే ఆహా దేవుడు కాబట్టి అలా ఉండలేము, మనం దిక్కు చూడవచ్చు అనుకుంటాం. ఎందుకంటే దేవుడు కాబట్టి ఆయన ఉంటే మనం ఎలా బిహేవ్ చేయొచ్చు. అలాగే ఏంటంటే ఆయన అన్నమాట తప్పడు, ఖచ్చితంగా సత్యమే పలుకుతాడు, ఆయన దేవుడు కాబట్టి ఇక్కడ మన వల్ల ఏమవుతుంది అని తెల్లవారు చేసిన ఆ వల్ల నడుస్తున్నాం. అట్లా మనని మనం జస్టిఫై చేసుకోవడం కోసం ఇది మనకు వస్తే మిగతా రామాయణం. ఎందుకంటే ఆయన భగవంతుడు మన మనుషులను వేరు చేసి చూపిస్తున్నాయి. వాల్మీకి రామాయణం అనలేదు. వాల్మీకి రామాయణం అంటే యథాతథంగా రాముడిలో ఉన్న కొన్ని వీక్ పాయింట్స్గా చూపించినాయి. అది మనం చదివితే తెలుస్తుంది, చాలా బాగుంటుంది అది. ఎందుకంటే రాముడు ఒకసారి ఏడుస్తాడు, ఫస్ట్ సీతను వదిలిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది, బాగా ఏడుస్తాడు. పట్టాభిషేకం అని చెప్పినప్పుడు పెడతాడు, వాళ్ళు నాన్నగారు చెప్తారు దశరథుడు, నాన్న నీకు పట్టాభిషేకం లేకుంటే సరే అంటాడు, దండం పెట్టి వచ్చేస్తాడు. తర్వాత మళ్ళీ పిలిచి నీకు పట్టాభిషేకం లేదు, నువ్వు వనవాసం చేయాలి 14 సంవత్సరాలు అని దశరథుడు చెప్పినప్పుడు సరే అంటాడు. అదే ఎక్స్ప్రెషన్స్. స్థితప్రజ్ఞుడు, కష్టానికి సుఖానికి ఒకటేలాగా స్పందించేవాడు, పరమశాంతంతో రెండింటిని యాక్సెప్ట్ చేస్తాడు. అంతేగాని కష్టం వచ్చినప్పుడు చాలా కుంగిపోయి సుఖం వచ్చినప్పుడు గంతులు వేసి అలాంటి కాదు రాముడు చిన్నప్పటి నుంచి. కాబట్టి స్థితప్రజ్ఞుడు ఆయన అదే దీంతో శాంతంగా తండ్రికి నమస్కారం చేసి వచ్చేస్తాడు. కానీ సీత దగ్గరికి వచ్చేసరికి ఏడ్చేస్తాడు. ఇక్కడ మానవ లక్షణాలు చూపిస్తున్నారు వాల్మీకి. ఎందుకంటే
అడవులకు పంపించేసి తన కొడుకును రాజు చేస్తుంది. కైక చాలా సంతోషంగా ఉంటుంది. కానీ అక్కడ కైక చేతిలో మా అమ్మాయిని బాధలు పడుతుందో కౌసల్య ఎన్నో నవ్వు ఉండొచ్చాను కదని, అలాంటి కౌసల్యం నేనేం చేయలేకపోయాను బాగా ఏడుస్తాడు. మళ్ళీ లక్ష్మణుడు అడుగుతాడు, లక్ష్మణ నువ్వు వెళ్ళి మా అమ్మకు తోడుగా ఉంటావా, మా అమ్మకు సేవ చేస్తావా అని అడుగుతాడు. అట్లా ఏడుస్తాడు ఆయన. తర్వాత జటాయు కోసం ఏడుస్తాడు. జటాయు అడ్డుపడ్డప్పుడు సీతమ్మని ఎత్తుకుపోయేటప్పుడు రావణాసురుడిని ఎదిరించి జటాయు ప్రాణం కోల్పోతాడు. అలాంటి జటాయు చనిపోతున్నప్పుడు సీత కంటే నాకు నువ్వు పోయే దుఃఖమే నాకు ఎక్కువగా ఉంది అంటాడు రాముడు. సీతాకాండం జరిగింది, తట్టుకోలేకపోతున్నాడు రాముడు. చాలా షాక్లో ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు, ఘోరమైన విషాదంలో మునిగిపోయాడు రాముడు. చెట్టుని పుట్టని అన్ని అడుగుతున్నాడు, ఎక్కడుంది సీత అని. అంత దుఃఖంలో పిచ్చివాడిగా ఉన్మాదంతో బియ్యం చేశాడు రాముడు. జటాయువుని చూసి మాట అంటాడు, సీతని కోల్పోయిన దుఃఖం కంటే నువ్వు వర్ణిస్తున్న దుఃఖం నాకు ఎక్కువగా ఉంది అన్నాడు. ఇంతకంటే ప్రేమ ఉంటుంది లోకంలో, ప్రతి జీవిని ప్రేమిస్తాడు రాముడు. కాబట్టి ఈ ప్రేమతత్వం ఉంది కాబట్టి ఆయన దుఃఖిస్తున్నాడు ఉమ్మడి కోసం. తర్వాత సుగ్రీవుడు, యుద్ధకాండలో సుగ్రీవుడు ఏం చేస్తాడంటే రాముడికి చెప్పకుండా రావణాసుడు అక్కడ కనిపించకుండా రావణాసుడిని అడుగుతాడు, వీడు ఇప్పుడే నేను చంపేస్తాను, రాముడితో తమ చెప్పవచ్చు ఏదో ఒకటి అని రాముడి అనుకునే లేకుండా అతను డైరెక్ట్గా వెళ్ళి పైన ప్రాకారం మీద భవనం కూర్చున్నాడు రావణాసుడు. ఆ కూర్చున్నప్పుడు పెడతాడు, వెళ్ళి అక్కడ రావణాసుడిని దూకుతాడు. అప్పుడు రావణాసుడు ఊరుకోడు కదా, అసలే రాక్షసుడు, బాగా కొడతాడు సుగ్రీవుడిని. సుగ్రీవుడు మొత్తం గాయాలతోటి తిరిగి వచ్చి రాముడి దగ్గర పాల్తాడు. అప్పుడు రాముడు ఏడుస్తాడు. సుగ్రీవుడు పడిపోతాడు అనమాట. సుగ్రీవుడు చనిపోయాడు అనుకుంటాడు రాముడు. అనుకుని నాకు సీత వద్దు, లక్ష్మణుడు భర్తలు శత్రుఘ్నుడు ఎవరు నువ్వే కావాలి, నువ్వు ఇక్కడ అనుకు అసలు ఆ శరీరమే వద్దు అంటాడు. తనంతా కూడా ఆయన మర్చిపోతాడు ఆ ప్రేమలో. అది ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మీద ఎలా ఉండాలి ప్రేమ? ఎందుకంటే అగ్నిసాక్షిగా మైత్రి ఫ్రెండ్షిప్ చేసుకుంటారు, స్నేహం చేస్తాడు సుగ్రీవుడు. ఇది రాముడు అంటే. రాముడు ఏడ్చిన సందర్భాలు ఇవి. అంతేగాని నాకు రాజ్యం మీద అయ్యో నాన్నగారు నాకు రాజ్యం అంటే ఏదైనా ఏడ్చేవాడు కదా రాముడు. కాబట్టి అన్యమతస్థులు ఎవరైనా కామెంట్ చేసే ముందు అర్థం చేసుకుని చేస్తే బాగుంటుంది. అందుకని ఒక చిన్న సజెషన్, మీరు మొత్తం చదవండి. ఆయన ఎందుకు ఏడ్చాడో అర్థం చేసుకోండి. ఆయన పిరికివాడైతే కనుక 14,000 మంది రాక్షసుల్ని ఒక్క బాణంతో సంహరించలేదు. పిరికివాడు కాదు, ఎందుకు ఏడుస్తాడు మరి? కాబట్టి ఆ మాట అనే ముందు పిరికితనం అంటే ఏంటో కూడా ఫస్ట్ అర్థం తెలుసుకోవాలి. సరేనా? ఇన్ని గుణాలు ఉన్నాయి కాబట్టి ఇది మానవ గుణాలు కూడా ఉన్న వాళ్ళకి మనం ఇలా
వస్తుంది అని ఆవిడ వచ్చింది. రాముడి వైపు వస్తుంది. రాముడు నిలబడిందట. రాముడి వెనకాల నుంచి వస్తుంది మండోదరి. ఆ రాముడు మండోదరి నీడ చూశాడు. ఆవిడ నీడ చూసి పక్కకు తప్పుకున్నాడు, ఎవరో స్త్రీ వస్తోంది అని. అది రాముడు. ఆవిడ ఇంకేం అడగలేదు, అర్థమైపోయింది. పరస్త్రీ నీడను కూడా ఆయన ముట్టుకోడు, అందుకే దేవుడు. ఇది ఎంతమంది ఉపయోగపడే మాట చెప్పండి. ఇవాళ పరిస్థితిలో మనం నీడనే ఆయన తాకలేదు, మనం ఏం చేస్తున్నాం? ప్రతి వాళ్ళని హక్ చేసుకుంటారు. ఇవాళ ఎక్కడంటే అక్కడ హక్ చేసుకోవాలి. అది మన సంస్కృతి. ఆడపిల్లలు మగపిల్లలు అసలు ఇది సంస్కృతి కాదు మనం. ఎందుకంటే ఇది రామాయణం క్లియర్గా చెప్తుంది. ఇక్కడ ఒక మనిషి తన క్యారెక్టర్ తోటే దేవుడు కావచ్చు. ఎంతో మంది సన్యాసులు ఉన్నారు మన దేశంలో, ఎంతో మంది గొప్ప గొప్ప ఎత్తులు ఉన్నారు. కానీ ఆ జనరేషన్లో ఆ దీంట్లో ఉన్నప్పుడు, అంతమంది ఉన్నప్పుడు ఒక్క వివేకానందుని మాత్రమే మనం ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వాడిగా ఎందుకు గుర్తించాము? యంగ్ పీపుల్స్ డే అని మనం ఎందుకు చేసుకుంటాం? ఒక్క వివేకానంద బర్త్డే ఎందుకు చేసుకుంటున్నాము అంటే ఆయన క్యారెక్టర్ వల్ల, ఓన్లీ బికాస్ ఆఫ్ క్యారెక్టర్. ఇది మీకు తెలిసే ఉంటుంది, మీరు కూడా వినే ఉంటారు. ఆయన విదేశాల్లో ఉన్నప్పుడు వివేకానంద దగ్గరికి ఒక ఆవిడ పెళ్లి చేసుకోమని అడిగారు. ఆయన ఏమన్నాడు? ఎందుకమ్మా అని అడిగాట. నీకు నన్ను పెళ్లి చేసుకోవాలి ఎందుకు అనిపిస్తుంది అంటే ఆవిడ అన్నదిట, మీరు చాలా అందంగా ఉన్నారు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే మీలాంటి కొడుకుంటాడు కదా అందుట. ఆయన ఏమన్నాడంటే, అమ్మ నన్ను పెళ్లి చేసుకుని నాలాంటి అందమైన కొడుకు నీకు కావాలంటే ఇంకో 25 ఏళ్ళు ఆగాలి, అంతగా అంతదాకా ఎందుకంటే నీ కొడుకునుకో, ఇప్పటి నుంచి నేను అమ్మ అని పిలుస్తాను అని చెప్పాడు. అది మన దేశం సంస్కృతి. ఇది మనం మర్చిపోయాం, కంప్లీట్గా మర్చిపోయాం. మన దేశ సంస్కృతి ఇప్పుడు ఎలా ఉందంటే ప్రతి వాడిని హాయ్ అంటాం, పెద్దవాడి మీద చిన్నవాడిని ప్రతివాడిని ఇప్పుడు హాయ్ అంటాం. నమస్తే అనే కల్చర్ లేదు మన దగ్గర. కరోనా వచ్చినప్పుడు మాత్రం సెకండ్ తెలిపోయింది, ఎవడో వచ్చి చెప్తే వాళ్ళేమో జబ్బులు అంటిస్తుంటారు, మనమే మన మంచిగా పట్టుకోకుండా అలా యాక్సెప్ట్ చేస్తుంటాం. దాన్ని మనం చాలా గొప్ప కల్చర్గా ఫీల్ అయిపోతాం. కాబట్టి మన సంస్కృతిలో ఏమేమి చెప్పారో అది పాటిస్తే చాలు. అలాగే ఇప్పుడు రాముడు కూడా క్యారెక్టర్ వల్ల ఆయన దేవుడయ్యాడు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఉన్నారు కదా. అందుకని ఏంటంటే ఇంకొకటి రాముడిలో ఉన్న ప్రేమతత్వం, అది ఇందాక మనం చెప్పుకున్నాం. ఇక్కడ యుద్ధకాండలో ఏమవుతుందంటే రావణాసుడు తన చారులను పంపిస్తాడు. చారులు అంటే గుడచారులను పంపించి అక్కడ ఏమేమి జరుగుతుందో తెలుసుకుంటాడు అంటాడు. వాళ్ళు వస్తారు, శుకుడు సారుడు వాళ్ళ పేరు. వాళ్ళిద్దరూ వచ్చి మొత్తము రాముడి దగ్గర ఉన్న బలదానంతా చూస్తారు, వానరసేనని. చూసినప్పుడు విభీషణుడు పట్టుకుంటాడు, వీళ్ళు మా వాళ్ళే, వీళ్ళు రావణాసుడు దగ్గర పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు పట్టుకుంటారు. పట్టుకొని కావచ్చు పడతారు. అప్పుడు రాముడు చూస్తాడు, కొట్టద్దని చెప్తాడు, వెళ్ళనివ్వండి వాళ్ళని ఏమీ చేయరు అంటే వాళ్ళు దండాలకు వెళ్ళిపోతారు. అది రాముడు అంటే. హింస ఆయనకు ఇష్టం లేదు. అట్లాగే విభీషణుడిని అనుమానిస్తారు అందరూ. విభీషణుడిని అనుమానించి విభీషణుడు మన దగ్గరికి వచ్చి శరణాగతి అంటున్నాడు. అతను రావణాసుడికి సొంత తమ్ముడు, అతను మన దగ్గరికి వచ్చి శరణాగతి అంటున్నాడు అంటే అనుమానించాలి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మౌసీజీకి నచ్చిన అంశం ఇది. రాజ్యాంగ విధానం అప్పట్లో ఎలా ఉండేది, ఇప్పుడు మనం ఎలా ఉంది, మన రాజ్యాంగం కూడా మారాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు ఆవిడ. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని. ఎందుకంటే రాముడు మంత్రులందరినీ అడుగుతాడు. మంత్రులు అంటే సుగ్రీవుడి మంత్రులు నలుగురిని పిలిచి అడుగుతాడు, మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు విభీషణుడిని మనం నమ్మాలా వద్దా, అసలు మీ అభిప్రాయం ఏంటి? మంత్రులందరినీ కూర్చోబెట్టుకుని వాళ్ళ అభిప్రాయాలు సేకరించి ఉత్తమమైన దాన్ని సేకరించడమే రాజు లక్ష్యం. అంతేగా నేనేం చెప్పాను, నేను చెప్పింది మీరు చేయాలి అనేవాడు ఉత్తమ రాజు కాదు, మంచి రూలర్ కాలేడు, నియంత అవుతాడు. సో అట్లాగే అక్కడ అడిగినప్పుడు మంత్రులందరూ కూడా చెప్తారు, అతన్ని మనం నమ్మకపోవడమే మంచిది, అది ఇదంతా చెప్తారు. హనుమంతుడు మాత్రం చెప్తాడు, అతను మనం అట్లా ఎందుకు అనుకోవాలి, అతను శరణాగతి అన్నప్పుడు అతన్ని నమ్మి అవకాశం ఇవ్వడం తప్పలేదు కదా అంటాడు. ఇది ఆయనకు నచ్చింది రాముడికి. అంటే రాముడు ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ చాలా ఎంకరేజ్ చేస్తాడు కదా. సానుకూల దృక్పథం, ఎదుటి వాళ్ళని ప్రేమించే గుణం. వాళ్ళు మనం చెప్పినా కూడా వాళ్ళు ఇంకా మారలేదు అంటే అప్పుడు ఆయన యాక్షన్ దిగుతాడు. అంతేనే తొందరపడి మన కొత్త సినిమాల్లో కొన్ని సినిమాల్లో గొడవలు పట్టుకు తిరుగుతూ ఉంటారు. హింస మాత్రమే తెలుస్తుంది ఇప్పుడు పిల్లలకి. ఎందుకంటే మన పేరు కూడా అలాగే ఉంది. ఈ మధ్య ఒక సినిమా కూడా వచ్చింది కూడా రాముడి పేరుతో, ఆది పురుషుడు. నిజంగా ఎంత బాధ కలిగిందంటే, బాధ సినిమా గురించి కాదు, నేను చూడలేదు కాబట్టి అదృష్టం కూడా. అయితే ఏమైందంటే మా స్టూడెంట్స్, మా పిల్లలు, వీళ్ళు చాలా మంది కూడా ఉన్నారు, ఒక 25-30 మధ్యలో ఉన్న వాళ్ళు ఎలా వెళ్ళారంటే రాముడిని చూడాలి అని తాత్పర్యం. ఎందుకంటే మనం ఇంట్లో కూడా డిస్కస్ చేస్తుంటాం ఎలా రామాయణం గురించి. వాళ్ళు ఎక్కడ వెళ్ళారంటే ఏదో గుడికి వెళ్తుంటారు, స్నానం చేసేసి అంత పవిత్రంగా వెళ్ళి 7 రోజులు తిరగచ్చు. ఎందుకంటే రాముడు కనపడలేదు, వాళ్ళు రామాయణం కనపడలేదు, వాళ్ళకి రామాయణం తెలుసు కాబట్టి. కాబట్టి చెప్పింది ఏంటంటే యువత అందరూ కూడా రెడీగా ఉన్నారు. మనం
కాబట్టి ఏంటంటే చదువుతున్నాను. చాలా మంది ఏంటంటే కుర్రాళ్ళు వీళ్ళందరూ నాతో ఏంటంటే అంత డబ్బు నేను చదవలేను. చదవడానికి టైం సరిపోదు, ఉద్యోగాలు చేస్తున్నారు, చదువులకు వెళ్తున్నారు, అందరూ బిజీ. కానీ వాళ్ళకి చాలా ఇష్టం రామాయణం. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఏ కెమెరా పెట్టుకుని వింటారు. వింటే వాళ్ళ మైండ్ నేను ఎక్కువసేపు చదువుతున్నాను కాబట్టి రామాయణం చదివినట్టే ఉంటుంది. కాబట్టి మీరు కూడా అది అలాంటి పిల్లలు పాస్ చేస్తే సరిపోతుంది. అందుకే ఇప్పుడు చెప్పేది ఏంటంటే రాముడు ఇంతకీ మానవులని ఉద్ధరించడానికి పుట్టాడు. ఇప్పుడు మౌసీజీ ఇక్కడ చెప్పింది కూడా అదే, ప్రేమతత్వం ఉంది, క్యారెక్టర్ ఉంది, సత్యం పలుకుతాడు. అంతేగాని నువ్వు నాకు ఇవాళ రాజ్యం ఇస్తున్నావు, మళ్ళీ వెంటనే మీకు ఇవ్వాలంటున్నావు, ఏంటిదంతా అని అడిగాడా? కాబట్టి మనం పొలిటికల్ వాళ్ళని కూడా నేర్చుకోవాలి. అసలు అక్కర్లేదు. ఏంటంటే మనకు మంచి లీడర్స్ ఉంటే ప్రజలు ఎన్నుకుంటారు కాబట్టి మనం మంచి క్యారెక్టర్స్ ఎన్నుకుంది. రాముడు ఎక్కడ ఉంటే అసలు ప్రజలకు చివరికి ఎట్లా ఉంటుందంటే ఎవరు ఎన్నుకోవాలో మనం అనిపించాలి, అలా ఉండాలి. అంతేగాని రాముడు ఈ రామాయణం గుర్తుమైనప్పటి నుంచి ఎన్ని కూడా పక్కకి వెళ్ళిపోతుంది. విచిత్రం ఏంటంటే శ్రీరాముల రోజు అందరూ గొప్ప దండాలు పెట్టేసుకుంటారు, జేబులు కొట్టేసే వాళ్ళు పెడతారు, తెలంగాణ వేస్తే 100 బంగారాడే వాళ్ళు పెడతారు. దండం కాదు రాముడికి కావాల్సింది, తను చెప్పింది ఆచరించేవాడు కావాలి. అది నిజమైన భక్తి. గుడికి కూడా వెళ్ళక్కర్లేదు, కళ్ళు మూసుకుని రాముని ధ్యానం చేస్తాం. మన అలవాట్లు ఎప్పుడైతే బాగుంటాయో, మనం ఎప్పుడైతే రాముడు చెప్పింది పాటిస్తున్నామో అప్పుడు రాముడు మనలోకైనా వస్తాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఆయన మన దగ్గర కూర్చుంటాడు. కాబట్టి నమ్మండి, పిల్లలకు మనం రామాయణం నేర్పుతాం. అందుకోసం ఎంతో కష్టపడి ఆవిడ దేవేజ్గా ప్రవచనం తయారు చేశారు. ఇప్పుడు మనం చెప్పుకుంటుంది మొదటి రోజు ప్రవచనం. ఇంకా శ్రీరాముడి వ్యక్తిత్వం ఆమెకు అర్థం కాదు ఏంటంటే సీత జీవనం నుంచి రాముడు ఎలా రూపుదిద్దుకున్నాడు అనేది ఆమెకి అర్థం కాలేదు ఫస్ట్. అయితే తర్వాత ఆవిడ ఒక ఎగ్జాంపుల్ చూశారు. ఏంటి అంటే రాముడు ప్రజల మాట విని సీతమ్మని అడవుల్లో వదిలేసుకోమని లక్ష్మణుడికి చెప్పాడు. అది ఉత్తరాఖండ్లో మనం తెలుసు. అప్పుడు సీతమ్మని లక్ష్మణుడు అడవుల్లో వదిలేసి వచ్చాడు. వచ్చినప్పుడు సీత ఏం చెప్పిందంటే రాముడు నా కోసం చాలా బాధపడతాడు, ఆయన దుఃఖంలో ఉంటాడు, కాబట్టి ప్రజలు మర్చిపోద్దని చెప్పి ఆయన నన్ను ఎందుకు తెలిసాడు, నేనేంటో ఆయనకు తెలుసు, నా మీద ఆయన ఉన్న గౌరవం అభిమానం అలాంటివి. కానీ ప్రజలకి ఆయనకు రాజుగా న్యాయం చేయాలి. కాబట్టి ఆయన వదిలేయాల్సిన పరిస్థితి తప్పనిసరిగా వచ్చింది. కాబట్టి ఆయన రాజుగా న్యాయం చేయాలి. ఇప్పుడు ఆయన రాజుగానా భర్తగానా అంటే ఆయన ఏం చేశాడు? భర్తగా అంటే తను ఒక్కడే ఆనందంగా ఉంటాడు, ప్రజలు ఏమన్నా అనుకోని. కానీ తను రాజుగా అంటే ప్రజలందరూ ఆనందంగా ఉంటాడు. కాబట్టి ఆయన రాజుగానే ఉండదలుచుకున్నాడు. ఇది మనం అర్థం చేసుకుంటే రాముడు ఎప్పుడు ఎవరు చెడుగా మాట్లాడాలి. ఎందుకంటే 2 క్యారెక్టర్స్ ఇక్కడ నిలబడ్డాయి, ఒకటి రాజు, ఒకటి భర్త. భర్త కంటే తనకు ఒక్కడికి పరిమితం, ఆవిడ వదిలేదు. ఆవిడ అలాగే కంటిన్యూ చేశాడు. చేసినప్పుడు తను హ్యాపీగా ఉన్నాడు, సీత ఇంట్లో ఉంది కాబట్టి. ప్రజలు హ్యాపీగా లేరు, అంతమంది ప్రజలు సంతోషంగా లేరు. అందుకని ఏంటంటే సీతను పరిగణించాడు. భర్తగా తను ఒక్కడికి ఉండిపోతున్నాడు, కానీ రాజుగా ప్రజలందరూ సంతోషంగా ఉండేటట్టు చేశాడు. కాబట్టి ఒక రాజు ఏం చేయాలి? తన సుఖం వదులుకోవాలి ప్రజల కోసం. అవసరమైతే ప్రజలకి ఏది కావాలో అది ఇచ్చేటప్పుడు తను కొన్ని కోల్పోవాల్సి వస్తుందంటే పర్వాలేదు. మనకు కూడా అలాంటి తెలుస్తున్నారు. రాఘవ శాస్త్రి గారి గురించి విన్నాము, వినవ బావి గారి గురించి కూడా విన్నాము. అలాంటి త్యాగమూర్తి ఉన్నారు. వాళ్ళ సుఖం గురించి ఆలోచించకుండా ప్రజల కోసమే ఆలోచించే రాజులు కావాలి. అది మన మౌసీజీ కథ. అలాంటి రాజు శ్రీరాముడు అని ఆమె చెప్తున్నారు. అయితే ఇక్కడ సీత చెప్పింది కాబట్టి రాముడు ఏం చేశాడంటే సీతను రాజుగా న్యాయం చేయి, నా కోసం ఏడవద్దు అని లక్ష్మణుడికి చెప్పింది. ఇలా చెప్పు రాముడికి నా చివరి సందేశం అని చెప్పింది. ఆయన వెళ్ళి అదే మాట చెప్పాడు. అక్కడ ఒకరెక్కడో రాజగృహంలో కుమిలిపోతున్నాడు రాముడు. సీత వెళ్ళిపోయాక లక్ష్మణుడికి చెప్పాక ఆయన లేచాడు. లేచి సరే రాజుగా న్యాయం చేయాలి, సీత చెప్పింది నిజమే అనుకుని ఆయన మళ్ళీ మనసు కూడగట్టుకుని లేచి రాజ పరిపాలనలో మునిగిపోయాడు. అంటే సీత రూపొందించిన క్యారెక్టర్ రాముడు ఇక్కడ. ఇప్పుడు మౌసీజీకి సమాధానం దొరికింది. ఆవిడ చాలా తృప్తిపడ్డారు. నిజమే ఇది ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆవిడ అక్కడ నుండి కూడా రాముడు ఎక్కడ దారి తప్పకుండా కాపాడింది అని. అయితే ఇంకా చిన్న చిన్న కట్టుకథలు ఉన్నాయి, అవి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది నచ్చలేదు మౌసీజీకి. ఎందుకంటే ఆ చిన్న కథలు అవన్నీ కూడా వాళ్ళు కల్పించిన కథలు ఏదో జనరంజకంగా ఉంటాయని కల్పించారు. ఈ కల్పిత కథలో కొన్ని ఏంటంటే మనం సినిమాలు చూస్తుంటాం. లక్ష్మణ రేఖ, ఆ లక్ష్మణ రేఖ కూడా రామాయణం లేదు. వాల్మీకి రామాయణంలో లక్ష్మణ రేఖ లేదు. రావణాసుడు వస్తాడు, అలాగే భూమితో సహా సీతను పెళ్ళకి తీసుకెళ్తాడని మనం సినిమాలో చూస్తుంటాం. అది కలిపలేదు. సీతమ్మని రావణాసుడు తాకడం ఇష్టం లేక వీళ్ళు కవులందరూ అలా చేశారు.
కానీ రావణాసుడు సీతను జుట్టు పట్టుకుని లాగుతాడు. అది ఒరిజినల్. అది చదివినప్పుడు ఎడమవాడు ఎవరు ఉండదు. ఆ రామాయణం మనం ఒంటరిగా కొంచెం చదువుతున్నప్పుడు కొన్ని సీన్లకి చాలా ఏడుపు వస్తుంది. ఎప్పుడంటే చుట్టూ ఇన్వాల్వ్ అయిపోతాం, మనం చుట్టూ ఏమో తెలియదు. ఆ టైంలో సీతను చుట్టుపట్టి లాగినప్పుడు దేవతలందరూ ఒక్కసారి చెప్పేశారు, అయిపోయింది, వీడు నాశనానికి కొని తెచ్చుకున్నాడు, ఇది ఊడింది వీడికి అని చెప్పి అలా ఇంటికి వెళ్ళిపోయాడు సీతను రావణాసుడు. అంతేగాని భూమితో వెళ్ళించడం కాదు. అట్లాగే లక్ష్మణ్ దగ్గర కూడా లేదు. ఇట్లా చిన్న ఇంకొకటి ఏంటంటే సీతమ్మని నారపట్టలో చూపిస్తారు, నార చేతితో. అది కూడా లేదు రామాయణం. ఎందుకంటే సీత అరణ్యవాసం వెళ్ళడానికి నారచంద్రుడు ఇవ్వండి అంటుంది బాబు. అంటే కైక డబ్బుగా తెప్పించి ఇచ్చేస్తుంది. కైకకి ఏంటంటే అందరూ వదిలిపోతే వెళ్ళిపోతే తనపరైపోతుంది. ఆవిడ నారచంద్రుడు తెప్పించి రాముడికి ఇస్తుంది. లక్ష్మణుడు కట్టుకుంటాడు. లక్ష్మణుడికి వనవాసం లేదు, అయినా లక్ష్మణుడు కట్టుకుంటాడు. సీత కూడా కట్టుకుంటుంది. సీత అంటే నారచంద్రుడు ఇట్లా కట్టుకుని నాకు తెలియదు, నాకు అలవాట్లేదు కదా అంటుంది. అంటే రాముడు వచ్చి ఇలా కట్టుకోవాలని చీరని ఆవిడ చూపిస్తాడు. అప్పుడు దశరథుడికి కోపం వస్తుంది. దశరథుడు సుమంత్రుడు చాలా తింటారు కైకని తిట్టి అప్పుడు చెప్తాడు దశరథుడు, నా కోడలికి వనవాసం విధించట్లేదు. ఆవిడకి 7 వారాల నగలు, పట్టు చీరలు, అన్ని ఆభరణాలు కావిళ్ళలో మోసుకెళ్ళి పెట్టండి రథంలో. నా కోడలు ఎప్పుడూ ఒకటేలాగా పట్టు చీరలతో కడగడుతుంటాను నేను. అందుకే కదా మీరు గుర్తు చేసుకోండి, ఆవిడ నగలని మూట పెట్టి వేస్తుంది. సుగ్రీవుడు ఆ మూట దొరుకుతుంది సుగ్రీవుడికి, నగలున్నాయి కదా. అట్లాగే అశోకవనంలో సీతను చూసినప్పుడు ఆవిడ ఒంటి మీద ఆభరణాలు కొన్ని ఉన్నాయి కదా, అవి కూడా తెగిపోయి నలిగిపోయి ఉన్నాయి హనుమంతుడు చూసినప్పుడు. అంటే ఆవిడ నగలతోనే వెళ్ళింది. రావణాసుడు ఆవిడ చుట్టుపక్కల ఇట్లా పైకి తెగి తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఆవిడ కట్టుకున్న పచ్చని పట్టుచీర రెపరెపలాడింది, అంత వర్ణిస్తారు. కాబట్టి ఏంటంటే ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో ఏముందో దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఇవాళ మనం ఈ ప్రవచనం ఇక్కడ ఆపేద్దాము. ఎందుకంటే 7:30 కదా, రేపు మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం. జై శ్రీరామ్. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు సమితి వాళ్ళకి, ఉమా గారికి, ప్రభావం గారికి అందరికీ ధన్యవాదాలు.